Hello everyone, welcome to Sagacity Learning. Today, let me discuss present perfect. ఈరోజు మనం present perfect tense గురించి నేర్చుకున్నాం. present perfect tense సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి, దాన్ని ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తారు అనేది నేర్చుకుందాం. ఫస్ట్ present perfect టెన్స్లో సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ కానీ హ్యావ్ కానీ ప్లస్ V3 వర్బ్కి థర్డ్ ఫామ్ కానీ పాస్ట్ పార్టిసిపల్ కానీ అంటారు. అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ యొక్క సెంటెన్స్ ఫామ్ చేసే స్ట్రక్చర్ అనమాట, ఫామ్ అనమాట. ఇప్పుడు మనకి ప్లూరల్స్ వచ్చినప్పుడు హ్యావ్ వస్తుంది, సింగులర్స్ వచ్చినప్పుడు హ్యాజ్ వస్తుంది. అంటే ఐ కానీ వి కానీ యూ కానీ దే కానీ వచ్చినప్పుడు హ్యావ్ వస్తుంది. షీ కానీ హీ కానీ ఇట్ కానీ వచ్చినప్పుడు హ్యాజ్ వస్తుంది. ఒక అన్నోన్ టైంలో అంటే ఎప్పుడు జరిగిందో స్పష్టత లేని సమయంలో జరిగిపోయిన క్రియల గురించి మనం మాట్లాడాలనుకున్నప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ని యూజ్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఆల్రెడీ హ్యాడ్ మై లంచ్. నేను ఆల్రెడీ నా లంచ్ తినేసాను, నా భోజనం చేస్తాను. అంటే ఎవరన్నా మిమ్మల్ని వచ్చి అడిగారు, మీరు అప్పుడే భోజనం చేసి బయటకు వస్తున్నారు, ఎవరన్నా మిమ్మల్ని వచ్చి అడిగారు లంచ్కి వెళ్దామా అని, మీరేం చెప్తారంటే ఐ హ్యావ్ ఆల్రెడీ హ్యాడ్ మై లంచ్. నేను ఆల్రెడీ నా భోజనం చేస్తాను కాబట్టి నేను లంచ్కి రాను. సో అలాంటి వాటికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ యూజ్ ఏంటంటే కంటిన్యూషన్ ఆఫ్ పాస్ట్ యాక్షన్స్ ఇన్ ద ప్రెజెంట్. పాస్ట్ యాక్షన్స్ ప్రజెంట్లో కూడా జరుగుతూ ఉంటాయి. అంటే గతంలో క్రియ మొదలయ్యి ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటే అలాంటి వాటికి మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ లివ్డ్ హియర్ ఫర్ 20 years. నేను ఇక్కడ 20 సంవత్సరాలు ఉన్నాను. ఐ హ్యావ్ లివ్డ్ హియర్ ఫర్ 20 years. నేను ఇక్కడ 20 సంవత్సరాలు ఉన్నాను. ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నారు, ఇంకా ఉంటానే ఉన్నారు. సో పాస్ట్లో స్టార్ట్ అయింది, పాస్ట్లో ఉంటున్నారు, ప్రజెంట్లో కూడా ఇప్పుడు కూడా ఉంటున్నారు. ఇలాంటి వాటికి మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఫర్ని సిన్స్ని కూడా యూజ్ చేస్తారు. ఫర్ దేనికి యూజ్ చేస్తారంటే పీరియడ్ ఆఫ్ టైంకి యూజ్ చేస్తారు. అంటే సమయం యొక్క వ్యవధిని చెప్పడానికి ఫర్ని యూజ్ చేస్తారు. ఐ హ్యావ్ లివ్డ్ ఫర్ 2 years. ఇక్కడ నేను 2 సంవత్సరాలు ఉన్నాను. ఇక్కడ ఎంతకాలం అనేది చెప్తుంది. ఫర్ అనేది ఎంతకాలం అనేది చెప్పడానికి. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం, ప్రారంభ సమయం గురించి చెప్పడానికి సిన్స్ని యూజ్ చేస్తాం. ఐ హ్యావ్ లివ్డ్ సిన్స్ 2021. నేను 2021 నుంచి ఉన్నాను. సో ఇది ఫర్ సిన్స్ అనమాట. ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైంకి, సమయ వ్యవధికి యూజ్ చేస్తారు. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైంకి, అంటే ప్రారంభమైన సమయానికి, ఆ క్రియ ఎప్పుడు ప్రారంభమైందో దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ సిన్స్ని యూజ్ చేస్తారు. అది ప్రెజెంట్ పర్ఫెక్ట్లో. తర్వాత యాక్షన్స్, జస్ట్ కంప్లీట్ అయిన యాక్షన్స్ గురించి చెప్పాలి అంటే, ఇప్పుడే పూర్తయిన క్రియల గురించి చెప్పాలంటే జస్ట్, ఇప్పుడు మనం అంటాం కదా జస్ట్ కంప్లీట్ అయింది, జస్ట్ అలా వెళ్ళారు అని. సో అలాంటి వాటికి మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ హ్యాస్ జస్ట్ ఫినిష్డ్ హర్ ఎడిటింగ్ వర్క్. ఆమె ఇప్పుడే తన ఎడిటింగ్ వర్క్ని ఇప్పుడే ఫినిష్ చేసింది అని అర్థం. వెరీ రీసెంట్ పాస్ట్ గురించి చెప్పేటప్పుడు, చాలా రీసెంట్ యాక్షన్స్ గురించి చెప్పేటప్పుడు, రీసెంట్గా చాలా రీసెంట్గా జరిగిపోయిన పాస్ట్ యాక్షన్స్ గురించి చెప్పేటప్పుడు మనం జస్ట్తో పాటు ప్రెజెంట్ పర్ఫెక్ట్ని యూజ్ చేస్తాం అన్నమాట. తర్వాత యాక్షన్స్ రిపీటెడ్ ఇన్ అన్ అన్స్పెసిఫైడ్ పీరియడ్ బిట్వీన్ ద పాస్ట్ అండ్ నౌ. తరచుగా జరిగిన మళ్ళీ జరిగిన క్రియల గురించి చెప్పాలి అంటే, రిపీట్ అయిన యాక్షన్స్ గురించి చెప్పాలి అంటే, సింపుల్గా చెప్పాలంటే తరచుగా జరిగిన క్రియలు పాస్ట్ నుంచి ఇప్పటిదాకా. దే హ్యావ్ విజిటెడ్ రాజస్థాన్ ఫ్రీక్వెంట్లీ. వాళ్ళు రాజస్థాన్ వెళ్ళారు, చాలాసార్లు వెళ్ళారు, ఇప్పుడే కాదు చాలాసార్లు వెళ్ళారు అనమాట. సో ఇలాంటి చాలాసార్లు వెళ్ళారు అని ఇట్లాంటి వాటిని చెప్పడం కోసం మనం ఈ యాక్షన్స్ అనేవి రిపీటెడ్ అయిన యాక్షన్స్ కదా, జరిగిపోయిన యాక్షన్స్ కదా రిపీట్ అయ్యి. సో ఇలాంటి వాటి కోసం మనం ఏం చేస్తామంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ని యూజ్ చేస్తాం. దే హ్యావ్ విజిటెడ్ రాజస్థాన్ ఫ్రీక్వెంట్లీ. వాళ్ళు చాలాసార్లు రాజస్థాన్ వెళ్ళారనమాట, చాలాసార్లు వెళ్ళారు రాజస్థాన్. సో చాలాసార్లు అనేది ఇక్కడ రిపీటెడ్ యాక్షన్స్ కాబట్టి ఈ రిపీటెడ్ యాక్షన్స్ గురించి చెప్పేటప్పుడు మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ని యూజ్ చేస్తాం. ఎప్పుడు వెళ్ళారో మనకు తెలియదు, కానీ వెళ్ళారు పాస్ట్లో. సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్లో
సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ వర్క్ థర్డ్ ఫామ్, దట్ ఈస్ పాస్ట్ పార్టిసిపల్. ఐ కానీ వి కానీ యూ కానీ దే కానీ వచ్చేటప్పుడు హ్యావ్ యూజ్ చేయాలి. షీ కానీ హీ కానీ ఇట్ కానీ వచ్చినప్పుడు హ్యాస్ యూజ్ చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఐ హ్యావ్ బీన్ టు ఆగ్రా, నేను ఆగ్రా వెళ్ళాను. వీ హ్యావ్ జస్ట్ సీన్ అ పికాక్, మేము ఇప్పుడే నెమలిని చూసాము. యూ హ్యావ్ డన్ దిస్ వర్క్ వెల్, నీవు ఈ పని చాలా బాగా చేసావు. దే హ్యావ్ అనౌన్స్డ్ ద విన్నర్, వాళ్ళు విజేతను ప్రకటించారు. నెక్స్ట్ ఏంటంటే షీ హీ ఇట్తో అనమాట, సింగులర్స్తో. షీ హ్యాస్ బాట్ అ గిఫ్ట్, ఆమె ఒక బహుమతి కొంది. హీ హ్యాస్ ఎంటర్డ్ ద షాప్, అతను షాప్లోనికి వచ్చాడు. ఇట్ హ్యాస్ గ్రౌల్డ్ డ్యూ టు పెయిన్, అది బాధతో మూలుగుతూ అరుస్తుంది. గ్రౌలింగ్ అంటే అరవడం అనమాట. ఒకసారి కోపంతో వస్తుంది, ఒక్కొక్కసారి మూలుగుతా అరవడం వస్తుంది. సో గ్రౌలింగ్ అంటే అది. ఇప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ని టెన్స్ని నెగిటివ్లో రాయాలి అంటే హ్యావ్ నాట్, హ్యాస్ నాట్ యూజ్ చేస్తాం. వాటిని షార్ట్ ఫార్మ్స్ ఏంటంటే హ్యావ్ ప్లస్ నాట్ ఈక్వల్ టు హ్యావింట్, హ్యాస్ ప్లస్ నాట్ హ్యాజంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావింట్ బీన్ టు ఆగ్రా, నేను ఆగ్రా ఎప్పుడు వెళ్ళలేదు. వీ హ్యావింట్ సీన్ అ పికాక్, మేము నెమలిని ఎప్పుడు చూడలేదు. యూ హ్యావింట్ డన్ దిస్ వర్క్ వెల్, నువ్వు అసలు ఈ పని సరిగ్గా చేయలేదు. దే హ్యావింట్ అనౌన్స్డ్ ద విన్నర్, వాళ్ళు ఇంకా విజేతను ప్రకటించలేదు. షీ హ్యాజంట్ బాట్ అ గిఫ్ట్, ఆమె బహుమతి కొనలేదు. హీ హ్యాజంట్ ఎంటర్డ్ ద షాప్, అతను షాప్లోనికి ప్రవేశించలేదు. ఇట్ హ్యాజంట్ గ్రౌల్డ్ డ్యూ టు పెయిన్, అది బాధతో అరవట్లేదు. Don't forget to share, like, subscribe.